అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా. వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగించడం జరుగుతుంది. అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామికి నుంచి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే 3 బంగారు లక్ష్మీ డాలర్ చైన్స్ మొత్తం సమర్పించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేసి స్వామివారికి ఇప్పుడు అందరం కూడా ప్రొసెషన్ లాగా వెళ్ళి అక్కడ
గుడిలో సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ హారం కూడా అక్కడ ప్రతి సంవత్సరం లానే అక్కడ గరుడ వాహనం రోజు అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనకి టీటీడీ మన తిరుమల కొండపైన రెగ్యులర్గా ఉండే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియనే చాలా సాంప్రదాయబద్ధంగా భక్తి భావంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓం నమో వెంకట. ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన, తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన, పాలించనాతడే కాక పరులకు వశమా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. నమో వెంకటేశాయ. స్వామివారికి గరుడ వాహనంలో సమర్పణ చేసేటటువంటి, తిరుమలలో స్వామివారికి ధరింపచేసేటటువంటి కాసుమాలను చక్కగా తీసుకొని వచ్చి శోభాయాత్ర జరుపుతూ అలిపిరి నుంచి అలానే మహతి, తర్వాత శ్రీనివాస మంగాపుర క్షేత్రము, ఆ తర్వాత మంగాపుర క్షేత్రంలో 4 మాడ వీధుల్లో ప్రదక్షిణ చేసుకొని లోపల స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళి ఉత్సవరులకు చక్కగా ఈ 9 రోజుల పాటు కైంకర్యం చేసినటువంటి కంకణ భట్టర్ వారి ద్వారా వారి శిరస్సుపై ఉంచుకొని ఈ లక్ష్మీ కాసుమాలని స్వామికి సమర్పణ చేస్తారు. సహస్రనామములు కలిగిన 2 వైపుల, ఒకవైపు అమ్మవారి ప్రతిమ, మరొక వైపు స్వామివారి యొక్క నామమును ధరింపచేసి ఉండి రాసి ఎప్పుడు స్వామి ధరిస్తూ ఉన్నటువంటి లక్ష్మీ కాసుమాలను తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాస మంగాపురంలో గరుడ వాహనానికి సమర్పణ చేయటం అనూచారంగా వస్తున్న విషయం. ఈ యాత్రలో భక్తులు పాల్గొని స్వామివారి నుంచి శ్రీనివాస మంగాపురం వచ్చి ఉత్సవరులకు విశేషంగా సమర్పణ చేసి లక్ష్మీ కాసుమాలతో కూడుకొని ఉన్నటువంటి గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీవారిని దర్శనం చేస్తూ మీ భక్తిని స్వామికి సమర్పణ చేస్తూ మీకు కావలసినటువంటి ఆముష్మికప్రదమైనటువంటి కోరికలను స్వామికి విన్నవిస్తూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. నమో వెంకటేశాయ.